find the equation of the circle passing through 2, minus 1 and having center at 2, 3. Diagram చూడండి 2, 3 సెంటర్, ఇది పాస్ అయ్యే పాయింట్ 2, minus 1. రేడియస్ కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్స్ రాయటం స్టార్ట్ చేయండి. గివెన్ సెంటర్ ఎంత ఇచ్చారు మనకి? సెంటరు 2, 3 ఇవ్వటం జరిగింది. సెంటర్ని మనం ఆల్వేస్ h, k అని పిలుస్తాం. సో h, k ఈక్వల్ టు 2, 3. రేడియస్ కనుక్కోవాలి. దానికోసం ఒక పాయింట్ P అనేది ఇచ్చారు మనకి. సో P పాయింట్ ఎంత అంటే 2, minus 1 P పాయింట్. సో రేడియస్ CP ఈక్వల్ టు రేడియస్ R ఈక్వల్ టు ఏమవుతుంది? CP అవుతుంది. CP అంటే ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. అంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. రేడియస్ R ఈక్వల్ టు రూట్ ఓవర్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 4 వచ్చింది. దేర్ఫోర్ ఇప్పుడు మన దగ్గర క్లియర్గా సెంటర్ ఉంది అండ్ రేడియస్ కూడా ఉంది. సెంటర్ వచ్చేసరికల్లా h, k కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాయండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి దీనికి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో x మైనస్ h అంటే ఎంత? 2, ఓకే, ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇదిగోండి ఈ పాయింట్, ఇది k అన్నమాట, ఈక్వల్ టు రేడియస్ ఎంత? 4, దట్ మీన్స్ 4 స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ చేస్తే x మైనస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాన్షన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు 16. అన్నిటినీ ఒకే సైడ్కి తీసుకొచ్చేద్దాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, ఈ 4 ప్లస్ 9 13 అయింది. 13 మైనస్ 16, 13, ఈ 16 ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకెళ్తే మైనస్ 16 అయింది. సో ద ఆన్సర్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది మనకి ఆన్సర్. ఓకే, ఇది అర్థమైన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో ఈ క్లాస్లో కూడా మనం ఒక 6 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సో దీనిలో 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, 4 హ్యావింగ్ సెంటర్ ఎట్ మైనస్ 3, 4. సేమ్ ఇందాకట్లాగే సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. సెంటర్ ఏదైతే అంటున్నాడో ఆ సెంటర్ని మీరేమని తీసుకోవాలంటే h, k అనుకోవాలి. ఎంత ఇచ్చారు? మైనస్ 3, 4. సో ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు, ఆ పాయింట్ని P అని తీసుకుందాం. సో దట్ ఈస్ 3, 4. రేడియస్ R ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు CP. అంటే ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్సే మనకి రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, దట్ మీన్స్ రేడియస్ R ఈక్వల్ టు మైనస్ 3 ఎంత? మైనస్ 6 హోల్ స్క్వేర్. అండ్ ఈ పార్ట్ 0 అయిపోయింది కదా, అంటే ఎంత వచ్చింది? 36. రూట్ 36 అంటే ఎంత? 6. సో రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి మనకి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో h అంటే ఎంత? ఇక్కడ చూడండి, h అంటే మైనస్ 3 కాబట్టి x మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 6 స్క్వేర్. రైట్? సో అంటే ఏమైంది? ఇది x ప్లస్ 3
whole square plus y minus 4 whole square, 6 square అంటే 36. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. x square plus 9 plus 6x plus y square plus 16 minus 8y which is equal to 36. ఆర్డర్లో రాద్దాం. ఆర్డర్లో రాస్తే x square plus y square అంటే ఫస్ట్ x square టర్మ్ రాయాలి, తర్వాత y square టర్మ్ రాయాలి, తర్వాత x టర్మ్, తర్వాత y టర్మ్, తర్వాత కాన్స్టెంట్స్. చూడండి 9 plus 16 25 అండ్ ఈ 36ని మనం ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొచ్చేస్తే మైనస్ 36 అవుతుంది. ఓకే, దట్ ఈస్ 0. సో దట్ మీన్స్ x square plus y square plus 6x minus 8y 25 minus 36 అంటే ఎంత వస్తుంది? -11 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా అయిపోయిన తర్వాత మనం 10th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 10th క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center is -4, -3. సో సెంటర్ ఇచ్చారు కాబట్టి ఇందాట్లాగే సెంటర్ C ఈక్వల్ టు h, k అని రాద్దాం. దట్ ఈస్ -4, -3 విచ్ పాసెస్ త్రూ ఆరిజిన్. అంటే ఈసారి ఏం చేశాడు? P పాయింట్ ఆరిజిన్ అని చెప్పాడు. ఇది మనమే రాసుకోవాలి 0, 0 అని. ఓకే, ఇప్పుడు మనకి ఏం అవసరం అవుతుంది? రేడియస్. రేడియస్ అంటే ఫార్ములా ఏంటి? సిపి అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. అంటే -4 -0 హోల్ స్క్వేర్, -3 -0 హోల్ స్క్వేర్. ఓకే, సో -4 హోల్ స్క్వేర్ అంటే 16, -3 హోల్ స్క్వేర్ అంటే 9, 16 + 9 ఎంత? √25, √25 అంటే 5. సో రేడియస్ కూడా తెలిసిపోయింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా x minus h whole square plus y minus k whole square ఈక్వల్ టు r square. సో h, k చూసారు కదా, -4 -3 ఇచ్చారు కదా. సో x minus of -4 whole square plus y minus of -3 whole square ఈక్వల్ రేడియస్ ఎంత వచ్చింది? జస్ట్ నౌ ఇట్ వాజ్ 5. ఓకే, దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. ఇదేమైంది? -of ప్లస్ అయింది. +4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? 25. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. a + b హోల్ స్క్వేర్ లాగా x square plus 16 plus 8x plus y square plus 9 plus 6y which is equals to 25. Right? సో ఆర్డర్లో రాద్దామా? సో x square plus y square plus 8x plus 6y, 16 plus 9 25 కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూసారా కాన్స్టెంట్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఏ కర్వ్ అయినా ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటప్పుడు దానిలో మనకి కాన్స్టెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ నేను మీకు ఇస్తాను, కాపీ చేసుకోండి. సో ఫార్ములా పారామెట్రిక్ ఈక్వేషన్కి. సో పారామెట్రిక్ ఈక్వేషన్కి ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే x square plus y square ఈక్వల్ టు r square. ఇలాంటి ఒక సర్కిల్ కనుక మీరు చూస్తే అప్పుడు దానికి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే x ఈక్వల్ టు r cos θ, y ఈక్వల్ టు r sin θ. ఇది ఆరిజిన్ సెంటర్గా ఉన్న సర్కిల్ అయితే. అలా కాకుండా దీని ఫార్ములా 1 అనండి, దీని ఫార్ములా 2. అలా కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ సర్కిల్ కూడా మన దగ్గర ఉంటుంది. అదేంటంటే x square plus y square plus 2gx plus 2fy plus c ఈక్వల్ టు 0. ఈ టైప్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈక్వల్ టు -g plus r cos θ, y ఈక్వల్ టు -f plus r sin θ ఇది అవుతుంది. ఈ రెండు కాకుండా ఇంకో టైప్ కూడా మనకి అప్పుడప్పుడు అడగటం జరుగుతుంది. అది కూడా మనం ఇక్కడే డిస్కస్ చేసేద్దాం.
ఓకే, ఆ టైప్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇలాంటి సర్కిల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దానికి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్లో నేను ఒకటి చెప్తాను మీకు ఏంటంటే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని చెప్తుంటారు, అదేం అవసరం లేదు, ప్లస్ తీసుకోండి. ప్లస్ ఆర్ మైనస్తో అవసరం ఏం లేదులే, ప్లస్ తీసేసుకోండి. థీటాను బట్టి ఆటోమేటిక్గా కోఆర్డినేట్ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ టైపు? సెకండ్ టైప్. సెకండ్ టైప్ అంటే చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ సెకండ్ టైప్కి సంబంధించింది. ఓకే, సో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాము. గివెన్ సర్కిల్ అని రాయండి. గివెన్ సర్కిల్ ఏమని ఇచ్చారు మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేద్దాం. ఓకేనా, ఇలా రాయండి. సొల్యూషన్ రాసేటప్పుడు కూడా మీరు కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. ఇలా కంపేర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకి? 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి? -6. ఎక్స్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేశాను. ఇదిగోండి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ రెండు అనమాట. 2g ఈక్వల్ టు -6. అలాగే y కోఎఫిషియెంట్స్ని కూడా మనం కంపేర్ చేద్దాం. y కోఎఫిషియెంట్స్ 2f ఉంది, ఇక్కడేమో 4 ఉంది. అర్థమైందా? అంటే ఏం రాయాలి ఇప్పుడు? 2f ఈక్వల్ టు 4. తర్వాత కాన్స్టెంట్ c ఈక్వల్ టు ఎంత? -12. ఓకే, ఇప్పుడు 2g -6 అయినప్పుడు g ఎంత? -3, f ఎంత? 2, c సేమ్ -12. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ ఫార్ములా చూసుకోండి. ఈ ఫార్ములాలో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించబోతున్నాం. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు -g. g అంటేనే -3 కదా. సో -3 ప్లస్ రేడియస్ కనుక్కోవాలిగా. రేడియస్ కనుక్కోండి. రేడియస్ ఫార్ములా కాపీ చేసుకోండి. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఓకే, రేడియస్ అవసరం అవుతుంది మనకి. g స్క్వేర్ అంటే 9, f స్క్వేర్ అంటే 4, -12 ప్లస్ 12 అంటే ఎంత వచ్చింది? √25. √25 అంటే ఎంత? 5. ఓకే, సో r cos θ అంటే 5 cos θ. అర్థమైందా? అంటే మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ప్లస్ వచ్చింది. సో +3 ప్లస్ 5 cos θ. అలాగే y ఈక్వల్ టు -f ప్లస్ -f అంటే చూడండి -2 ప్లస్ 5 sin θ. వీటిని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇదే మోడల్లో మళ్ళీ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇందాక మనం ఆల్రెడీ ఫార్ములా డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి అదే ఫార్ములా రిపీట్ చేస్తాను. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ టైప్లో ఉంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా అవుతాయి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం చేద్దాం. ఇప్పుడు సొల్యూషన్ ఇట్లా రాయండి. గివెన్ సర్కిల్ ఏమని ఇచ్చారు? గివెన్ సర్కిల్ మనకి x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్. దీన్ని మనం ఇప్పుడు దేంతో కంపేర్ చేసుకోవాలి? కంపేరింగ్ విత్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3, కే ఈక్వల్ టు ఎంత? 4, ఆర్ ఈక్వల్ టు ఎంత? 8. వెరీ ఈజీ అన్నమాట కదా. సో మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. అంటే హెచ్ అంటే ఎంత? 3, ఆర్ అంటే ఎంత? 8 అయిపోయింది. నెక్స్ట్ y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కే ప్లస్ ఆర్ సైన్ థీటా. కే అంటే ఎంత? 4 ప్లస్ 8 సైన్ థీటా. సో ఇది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకే.
కాపీ చేసుకున్నారా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్ ఆర్. ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములా ఒకటి కాపీ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడంటే సర్కిల్లో డయామీటర్ ఎండ్స్ ఇవ్వటం జరుగుతుంది. డయామీటర్ ఎండ్స్ అంటే ఇప్పుడు సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే ఒక్కోసారి దీని డయామీటర్ ఇవ్వటం జరుగుతుంది. డయామీటర్ అంటే మీరు లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు కదా, డయామీటర్ అంటే సెంటర్ గుండా పాస్ అయ్యేటటువంటి దాన్ని డయామీటర్గా మనం పిలవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసరికల్లా ఎలా తీసుకున్నాం? ఈ పాయింట్ x1 y1, ఈ పాయింట్ x2 y2 అనుకుందాం. ఇప్పుడు ఏబి, ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. ఏబి డయామీటర్గా ఉండేటటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఏబి డయామీటర్గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ x² + y² మైనస్ x ఆఫ్ x1 + x2 మైనస్ y ఆఫ్ y1 + y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. చాలా చోట్ల మనం 7 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి బాగా నేర్చుకోండి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లా చేయాలో చెప్తాను. వెరీ ఈజీ. గివెన్ పాయింట్స్ అని రాయండి. గివెన్ పాయింట్స్ ఏ x1 y1 ఎంత ఇచ్చారు మనకి? ఇది 1, 2. బి పాయింట్ x2 y2 ఇది ఎంత ఇచ్చారు? 4, 5. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాసేయండి. x² + y. ఓకే, సో x² + y² మైనస్ x ఆఫ్ x1 + x2 అంటే ఏం రాయాలి? x1 అంటే 1, x2 అంటే 4 మైనస్ y ఆఫ్ y1 + y2 అంటే 2 + 5 ప్లస్ x1 x2 అంటే 1 × 4 y1 y2 అంటే 2 × 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x² + y² మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 4 + 10 ఎంత? 14 ఈక్వల్ టు 0. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఏవైతే చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి, ఓకే, జాగ్రత్త చేసుకుంటే వీటిల్లోంచే వస్తాయి ఫైనల్ ఎగ్జామ్కి. సర్కిల్స్ టాపిక్ నుంచి మనకి మెయిన్గా 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. ఓకే, సరే.